జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరడం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరడం మా పిలుపే ఢమరుకం థర్డ్ స్టూడెంట్ బాగా గేమ్స్ ఆడతాడు. శివధనుష్ పేరెంట్స్ ఎప్పుడూ తాను వేరే ఫీల్డ్ లోకి ఎంకరేజ్ చేయరు. ఎప్పుడు చదువు చదువు అని ఒక బుక్ వామ్ లాగా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ శ్రీరామ్ పేరెంట్స్ డ్రాయింగ్ తో ఏం లాభం లేదు, అది నీకు తిండి పెట్టదు, చదువు ముఖ్యం అని అంటారు. కానీ శివాని పేరెంట్స్ తనని ఓన్లీ గేమ్స్ లోనే ఎంకరేజ్ చేస్తారు. చదువుతో పని లేదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి స్పోర్ట్స్ పర్సన్ అవ్వడాన్ని డ్రీమ్ ఉంది, తన మీద సాధించాలని కోరిక. కానీ శివానికి చదవాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఎలా కన్విన్స్ చేస్తుందో మరియు మోటివేట్ చేస్తుందో ఈ స్కిట్ ద్వారా తెలుసుకుందాం. వీళ్ళకి ఇండిపెండెన్స్ డే కాంపిటీషన్ ఉంటాయి. వీళ్ళకు రాని వాటిలో పార్టిసిపేట్ చేసి ఓడిపోతారు. ఏమైంది వీళ్ళకి, ఎందుకు బాధగా పడుతున్నారు అని టీచర్ మనసులో అనుకుంటుంది. ఏమైంది నీకు, ఎందుకు బాధపడుతున్నారు? మేము మాకు రాని వాటిలో పార్టిసిపేట్ చేసి ఓడిపోయాం. మరి మీకు వచ్చిన వాటిలో పార్టిసిపేట్ చేయవచ్చు కదా. మొత్తం మా పేరెంట్స్ వల్లనే. అయ్యో, మీ పేరెంట్స్ ఏం చేశారు? నన్ను మా పేరెంట్స్ ఓన్లీ లిటరరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయమన్నారు. కానీ నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం, నాకు అది తప్పించి మరొకటి రాదు. మా పేరెంట్స్ ఓన్లీ నన్ను గేమ్స్లోనే పార్టిసిపేట్ చేయమని చెప్పారు, కానీ నాకు చదువుకోవడం కూడా ఇష్టం. మా పేరెంట్స్ నన్ను ఓన్లీ లిటరరీలోనే పార్టిసిపేట్ చేయమన్నారు. నన్ను ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దన్నారు. నేను ఒక బుక్ వామ్ లాగా ఫీల్ అవుతున్నా. అయ్యయ్యో, అవునా? అయితే రేపు మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కదా, అప్పుడు నేను మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ది నెక్స్ట్ డే పేరెంట్ టీచర్ మీటింగ్. నమస్తే సార్. కూర్చోండి. మీ బాబుకి ఏంటి సార్, చాలా బాగా చదువుతాడు, క్లాస్లో ఫస్ట్ కూడా. కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అస్సలు బాగాలేదు. ఇంకా మీరే పార్టిసిపేట్ చేయొద్దన్నారంట. ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్తో లాభం లేదు కదా మేడం, చదువుకే చాలు కదా, చదివి మనకు పోషిస్తుంది. కాదు సార్, ఒక స్టూడెంట్ అన్నాక మెంటల్ ఫిట్నెస్ కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి. మీరు తనని ఎందులో పార్టిసిపేట్ చేయకపోతే ఎట్లా సార్, మీరే ఆలోచించండి. నిజమే మేడం, నేను చెప్పాక ఆలోచిస్తే ఒక స్టూడెంట్కి మెంటల్ ఫిట్నెస్ కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి. ఫిజికల్ ఫిట్నెస్లో చాలా పూర్గా ఉన్నాడు కాబట్టి నేను ఇప్పటి అన్ని ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనేటట్టు చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మా బాబు ఎలా చదువుతున్నాడు? మీ బాబు మంచిగానే చదువుతున్నాడు, కానీ మ్యాథ్స్లో చాలా పూర్గా ఉన్నాడు. మీ బాబులో ఒక హిడెన్ టాలెంట్ ఉంది, మీకు తెలుసా? మా వాడికి మ్యాథ్సే సరిగా రాదు, హిడెన్ టాలెంట్ కూడా. అదేంటో మీరే చెప్పండి. మీ బాబు డ్రాయింగ్ బాగా గీస్తాడు. ఏది ఒకసారి చూపించు. చూడండి.
నాదండి. ఇది నువ్వేనారా గీసింది? అవును నాడి, నేనే గీశాను. మరి నాకెందుకు చెప్పలేదురా? మీతో చెప్పాలనే ఉంటుంది, కానీ మీరు ఎక్కడ తిడతారు అని భయం. ఎప్పుడు పిల్లలతో కఠినంగా కాకుండా అప్పుడప్పుడు ప్రేమతో కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ టీచర్. మా వాడికి హిడెన్ టాలెంట్ చూపించినందుకు. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మా పాప ఎలా చదువుతుందో అని నేను అడగను, గేమ్స్లో ఎలా ఉందో చెప్పండి. అదేంటి సార్, అందరు ఫస్ట్ ప్రయారిటీ చదువుకిస్తే మీరు గేమ్స్ గురించి అడుగుతున్నారు? తను చదవాలని నాకు తెలుసు, అందుకే గేమ్స్ గురించి అడుగుతున్నాను మేడం. మీరే మీ పాపని డిస్కరేజ్ చేస్తున్నారు. అసలు అయితే తను క్లాస్లో 3rd ర్యాంక్ వచ్చింది. మీరే మీ పాపని డిస్కరేజ్ చేస్తున్నారు, మీకు తెలుసా అది? అవును మేడం, నేనే మా పాపను డిస్కరేజ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను తనని ట్యూషన్కి పంపిస్తాను. స్టడీస్లో ఫస్ట్ వచ్చేలాగా చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. 6 months later, after national level competitions, శివధనం, శ్రీరామ్, శివాని వీళ్ళు వాళ్ళ టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకొని ఫస్ట్ ప్రైజ్ సాధించారు. ఇప్పుడు వాళ్ళ నేమ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మీ అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు ఎంతో సక్సెస్ కి రావడానికి మీ వెనకాల ఎవరున్నారు, మీ మోటివేషన్ ఎవరు, మరియు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాతో పాటు మన ఆడియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. మా పేరెంట్స్ నాకు కోచింగ్ ఇచ్చారు, కానీ మా పేరెంట్స్ని మోటివేట్ చేసింది మాత్రం మా టీచర్. ఒకప్పుడు నేను లిటరరీలోనే రాణించేవాడిని, కానీ ఇప్పుడు నేను గేమ్స్లో కూడా రాణిస్తున్నాను. దానికి కారణం మా టీచర్. మరి మీరు? నన్ను మా పేరెంట్స్ అసలు డ్రాయింగ్ అంటేనే నచ్చపోయేది, కానీ మా టీచర్ మా పేరెంట్స్ని బాగా మోటివేట్ చేసి నన్ను డ్రాయింగ్ సైడ్ పంపించింది. నా సక్సెస్కి కారణం మా టీచర్. ఇక మీరు? మా పేరెంట్స్ నన్ను మంచి ట్యూషన్లోకి పంపిస్తున్నారు, దానికి అంతటి కారణం మా టీచర్. ఓ, అందరికీ చాలా కంగ్రాట్స్. At last, we wish all the teachers who are present here a very happy Teachers' Day. Thank you.